అతిథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ సబ్ స్టేషన్ నా తండ్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి జరుగుతూ ఉంది. చాలాసార్లు టెండర్ కూడా క్యాన్సిల్ అయింది. అయితే ఈరోజు ఆ ల్యాండ్ మిగిలింది. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఆక్యుపేషన్స్ జరిగినాయి, కానీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ ల్యాండ్ మిగిలిచ్చి ఆక్యుపై చేయలేదు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే జనరాజు గారు అనేది దీనికోసం రోడ్ అనేది వారు ల్యాండ్ ద్వారా ఇచ్చారు. అలాగే మనం చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ 2027 మార్చ్లో పూర్తవుతుందని మినిస్టర్ గారు సమాధానం చెప్పారు. దానికోసం కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అయితే ఇప్పుడు వైజాగ్లో మనం చూసుకుంటే అండర్ గ్రౌండ్ కేబులింగ్ అనేది ఎలక్ట్రిసిటీ లైన్స్ జరుగుతూ ఉంది. అయితే ఈ అండర్ గ్రౌండ్ కేబులింగ్ కూడా విజయనగరంలో కూడా చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మనం చూస్తుంటే ప్రతి సంవత్సరం ఒక 10% ఎలక్ట్రిసిటీ డిమాండ్ అనేది విజయనగరంలో పెరుగుతూ ఉంది అధ్యక్ష. అయితే ఈ డిమాండ్ని మ్యాచ్ అవ్వటానికి చిన్న సబ్ స్టేషన్స్ అనేది కూడా మనం చేయాలని కోరుకుంటా ఉన్నాను. అయితే దీనికోసం సిఎంఆర్ ఆపోజిట్ కూడా ఒక సబ్ స్టేషన్, అదేవిధంగా జొన్నవలస నుంచి పూసపాటి ఫ్యామిలీ ల్యాండ్ డొనేషన్ ఇచ్చారు. ఆ సబ్ స్టేషన్ కూడా పూర్తి చేయాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే కేఎల్పురంలో కూడా ఒక సబ్ స్టేషన్ పూర్తి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు అధ్యక్ష. లలిత్ కుమార్ గారు.